మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్లు వివిధ రకాలుగా ఉన్నారు. దాదాపు ఒక్కొక్కరు సైనిక రూపంలో ఉంటే ఒక్కొక్క రకమైనటువంటి భక్తి ప్రపత్తులు చాటుకునే విధంగా నిమజ్జన కార్యక్రమాల్లో కూడా భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అందరూ తమ గొప్ప గొప్ప ప్రాంతాల్లో అయితే ఒక చిన్న సైకిల్ మీద ఎంతో ఆధ్యాత్మిక భక్తి తోడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ తమ పిల్లలు కూడా కుటుంబ సభ్యులతోటి వచ్చి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాల్లోకి పాల్గొనడానికి వచ్చారు. వారితోటి ఒకసారి మాట్లాడదాము. ఎందుకంటే చిన్న వినాయకుడు ఎంతో బుజ్జి గణపడు సైకిల్ మీద వస్తున్నాడు. దాదాపు ఒక్కసారి ఇట్లాంటి ఒక గొప్ప అంటే వెరైటీగా అంటే వాళ్ళ నిమజ్జన కార్యక్రమాలు హడావుడి హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా కానీ ఇట్లా చిన్న వినాయకుని తీసుకొని వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి కనుక్కుందాం. సార్ ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇట్లా సైకిల్ మీద ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? సార్ మేము రామనాథపురి వరంగల్ నుండి వచ్చాం సార్. ఈ పిల్లల సంతోషం కోసం మేము చిన్నప్పుడు నేను చేసేది నా అలవాట్లు కూడా పిల్లలకి రావాలనేది, దైవభక్తి కూడా పెరగాలనేది, ఇట్లా కొంచెం డిఫరెంట్గా తయారు చేయడం పిల్లలకు సంతోషం, వాళ్ళ థాట్స్ అన్ని కూడా మనం ముందుకు తీసుకురావాలనే కోరికతోటి వాళ్ళ పిల్లలకి సంతోషం కోసం చేస్తున్నాం సార్. ఓకే ఓకే, ఎట్లుందమ్మా మీకు? ఎందుకు అంటే ఇట్లా సైకిల్ మీద తీసుకోవడం మంచిగుందా? ఓకే, నీ పేరేం పేరమ్మా? సమన్విత. మరి సైకిల్ అందరూ పెద్ద పెద్ద ట్రక్లలో తీసుకెళ్తుంటారు కదా, మీరు సైకిల్ మీద తీసుకొస్తున్నారు కదా, మరి మీ మ్యూజిక్ డౌన్ డీజేలు డించక ఉండాలి కదా? ఇంటికాడ బాగా అడిగినాం. ఓకేనా, ఎట్లా అనిపిస్తుందమ్మా ఇట్లా మన ఇది ఇక్కడ రావడం పట్ల? చాలా హ్యాపీగా ఉంది నాకు. మరి ఎందుకు నాన్నగారికి ఇట్లా నాన్న చెప్పాడా లేకుంటే నాన్ననే మిమ్మల్ని సైకిల్ మీద తీసుకెళ్దామని చెప్పారా? మా అందరి థాట్స్ ఇవి. ఒక రెండు పెద్ద పెద్ద సంఘటనలు ఈ సంఘటన చూస్తే కనిపిస్తుంది. ఒక వరంగల్లో మాత్రం 40 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు, మట్టి వినాయకుడిని. ఆ 40 అడుగుల విగ్రహం కూడా వాళ్ళ పిల్లల ఆలోచన ప్రకారమే ఏర్పాటు చేశామని చెప్పి ఆ నిర్వాహకులు కూడా చెప్పారు. ఇక్కడ కూడా పిల్లలు అంటే చిన్నప్పుడు తాము చూసినటువంటి అనుభూతి తమ పిల్లలకు కూడా కలిగించాలని చెప్పి తమ ఇద్దరు కూతుళ్లను మంచిగా అమ్మవారు అంటే స్వామివారికి అంగరక్షకుల్లాగా అటోగలు ఇటోగలు తీసుకొని వచ్చి వీళ్ళను మంచి నిమజ్జన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. వాళ్ళ ఫేసులు చూస్తుంటే కూడా ఎంతో సంతోషంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆధ్యాత్మికం అంటే హంగులు ఆర్భాటాలు కాదు, భక్తి ప్రపత్తులు ఏ విధంగా చాటుకున్నా కానీ త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఏ ఏర్పాట్లు చేసినా కానీ దాంట్లో ఒక పరమార్థం దాగి ఉంటుంది అనేది ఇక తెలుస్తుంది. కొంతమంది మహిళా మనలు కూడా ఒక్కసారి మనం చూద్దాము. అమ్మా ఎట్లా ఉందమ్మా భక్తి ప్రపత్తులు మొత్తం అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా ఉంది? చాలా సంతోషంగా ఉన్నదండి. ఇట్లాంటి భక్తురాలు ఇద్దరు ఎంత ఆనందం అనిపిస్తుందంటే నాకు ఆనందం ఇస్తుంది. మా మనమరాళ్ళని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినంటే ఇట్లా చూసాను మేము నేర్చుకోవాలనే ఆలోచనతో తీసుకొచ్చా అన్నట్టు. వాళ్ళ ముఖాలు చూస్తూనే వెలిగిపోతున్నాయి. సిద్ధి వినాయకుడు బుద్ధి వినాయకుడు, సిద్ధి బుద్ధి ఇద్దరు ఇక్కడే ఉన్నారు వినాయకుడి పక్కనే. వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ భక్తి ప్రపత్తులు కూడా వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులు నిమజ్జన కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనడం అయితే జరుగుతుంది. కానీ అంతే సంతోషంగా కూడా నిమ్మలంగా వెళ్ళాలి. చాలా మంది పిల్లలు కూడా ఒక మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం. ఎందుకంటే వినాయకులు పెద్దోళ్ళకే కాదు చిన్న వాళ్ళ ఆలోచన నుంచే పుట్టుకొస్తున్నాయి అన్నట్టు కనిపిస్తుంది. పిల్లలు కూడా వీళ్ళు ట్విన్స్ అమ్మ ఇక్కడ ట్విన్స్ కూడా ఉన్నారు. దాదాపు ఈ వినాయక నిమజ్జనం దగ్గర కూడా భక్తులు కూడా ఇట్లాంటి వెరైటీ వినాయకులు కూడా ఇంకా ఎన్నో వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ గణనాథుడి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయాలని చెప్పి ఆర్టీవీ తరపు నుంచి మనం కూడా కోరుకుందాము. ఇప్పటి వరకు వెరైటీ వినాయకులు కూడా ఇంకా చాలా వస్తున్నటువంటి సందర్భంగా మరికొన్ని వినాయకులు కూడా నిమజ్జనం అయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ చిన్నవడ్డేపల్లి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.